ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాశులలో ఉంటే, ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు 12 రాశులలో రాహు జన్మ జాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏం సిగ్నిఫై చేస్తుంది, రాహు యొక్క కారకత్వాలు ఏంటి, రాహు ఏ రాశులలో ఉచ్చనొందుతారు, నీచనొందుతారు, అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి, అంటే మిత్రక్షేత్రాలు ఉంటాయి. సో అలాంటి హౌసెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే, రాహు వాయుతత్వం గల గ్రహం అన్నమాట. యాక్చువల్ గా మనకి ఇది ఆకాశంలో మనకి 9 గ్రహాలు, అంటే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు, అండ్ మిగతా యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో, ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు. కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలిపి మనకి ఛాయాగ్రహాలు అన్నమాట. అంటే మనకి నార్మల్ గా ఆకాశంలో కనపడవు. సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట. అండ్ ఈ 2 గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రాహు గ్రహం ఏంటి అంటే, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము, భ్రమలో పెట్టడము, భయాలు కల్పించడము, ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా. ఈ వర్చువల్ రియాలిటీ, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము పై స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ రాహు ఏ భావాలలో ఏ రాశులలో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ రాశిలో ఉన్నా ఏ భావాలలో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి, గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి, గురు లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని రాహు తీసేసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట, పొట్ట భాగం వరకే ఉంటుంది. అండ్ కేతుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది. జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగిందనమాట. ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి, అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారన్నమాట. అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తడానికి కారణం అవుతాయి అన్నమాట, రాహు అండ్ కేతు 2 గ్రహాలు కూడా. అందుకనే మనకి జన్మ జాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే కనుక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది, లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట. సో దీనికి అర్థం ఏంటి అంటే, వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది, రెట్రోగ్రేడ్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే, ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా, ఆంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్. అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు, లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండొచ్చు, బయట తిరగడానికి ఎక్కువ, అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా.
అదంతా కూడా రాహు కిందికి వస్తుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది. అంటే మనకి సొసైటీలో నార్మల్ గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో, యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో, అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్. కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము, లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు. ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు, కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కానీ, రాహు యొక్క వీక్షణ పడడం కానీ, లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ, ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి. అండ్ మన కర్మలు, గత జన్మలో మనం చేసుకున్న ఆ ఆ, చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం. అంటే శాపాలు. ఆ అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా, మాతృశాపాల కిందికి వస్తున్నాయా, స్త్రీ శాపం కిందికి వస్తుందా, ఇవన్నీ కూడా రాహుకేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ కర్సెస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు. కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుగా ఆ పలానా రాశులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీచనొందేది మాత్రము వృశ్చిక రాశి అని కొన్ని రాశులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుసు రాశి అని చెప్పేసి కొన్ని రాశులు చెప్తూ ఉంటాయి, కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాశులు ఏవైతే ఉంటాయో, వృషభ రాశి, మనకి కన్యా రాశి, మకర రాశి, ఇలాంటి రాశులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహుకి ఆబ్సెషన్ ఉంటుంది. ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది. మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ రాశులు ఏవైతే చెప్పానో భూతత్వ రాశులు, దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది. మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే, మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం, అంటే సిరప్స్ తీసుకుంటాం, టానిక్స్ తీసుకుంటాం కదా, బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి, అవన్నీ కూడా రాహు కిందికే వస్తాయి. ఫార్మాస్యూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందికే వస్తాయి. కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ ఇంజనీర్స్, లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ ఇంజనీర్స్, స్పేస్ కి రిలేటెడ్, అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇస్రో, ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బేసిక్ కారకత్వాస్ అన్నమాట. రాహు మేషరాశిలో ఉన్నా, లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, వృషభ రాశిలో ఉంటే, ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను. రాహు కన్యా రాశిలో ఉంటే జన్మ జాతకంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? సో కన్యా రాశి జనరల్ గా మనకి బుధుడు రూల్ చేసే రాశి అన్నమాట. ఇక్కడ బుధుడికి ఇది మూల త్రికోణ రాశిగా కూడా చెప్తూ ఉంటాము. రాహు కన్యా రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే భూతత్వ రాశి కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుందన్నమాట రాహు ఇక్కడ. సో జనరల్ గా మనకి కన్యా రాశి క్రిటికల్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని విమర్శించే క్వాలిటీ కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళే, కాకపోతే చాలా తొందరగా ఎదుటి వాళ్ళని విమర్శించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. అనవసరమైన విషయాలలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరన్నమాట కన్యారాశి వాళ్ళు. సో రాహు ఎప్పుడైతే ఇలాంటి రాశిలో సంచారం జరిగినా, లేదా జన్మ జాతకంలో అంటే మీరు పుట్టిన టైంలోనే రాహు గనక కన్యా రాశిలో ఉంటే గనక చాలా క్రిటికల్ అయిపోతూ ఉంటారు. ప్రతిదీ కూడా చాలా డీపర్ లెవెల్ కి వెళ్ళి ఆలోచన చేయడము, ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ మైండ్ సెట్ ఉండడము కన్యారాశిలో ఉన్నప్పుడు మనీ విషయంలో చాలా క్యాలిక్యులేటివ్ గా ఉండి డెసిషన్స్ తీసుకోవడము. ఈ పర్టిక్యులర్ ప్లేస్మెంట్ ఏం చేస్తుందంటే, అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యాంకింగ్ లో వర్క్ చేసే, బ్యాంకింగ్ సెక్టర్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అవ్వచ్చు, బ్యాంక్ మేనేజర్స్ అవ్వచ్చు, మ్యాథమెటిషియన్స్, అంటే మ్యాథ్స్ చాలా ఇష్టంగా చేసే
కొంతమంది ఉంటారు మనకి మ్యాథ్ ప్రొఫెసర్స్ ఉండడము, పిహెచ్డి మ్యాథ్ ప్రొఫెసర్స్ ఉండడము, ఇలాంటి కెరియర్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే జనరల్ గా రాహు కన్యా రాశిలో ఉన్నప్పుడు మనకి ఆ కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అది కాకుండా మనకి న్యూట్రిషన్ గురించి స్పెసిఫిక్ గా డయట్ ఫాలో అవ్వాలి, ఈ ఫుడ్ తింటే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి మనకి ఎవరైతే గైడ్ చేసే న్యూట్రిషనిస్ట్లు ఉంటారో, డైటీషియన్స్ ఉంటారో, వీళ్ళందరికీ కూడా కొద్దిపాటిగా రాహు కన్య రాశిలో ఉన్నప్పుడు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇంకా బెటర్ గా చెప్పుకోవాలి అనుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు, ఇవి మనకి ఫీమేల్ క్యారెక్టర్స్ రోల్స్ ఎక్కువ చేసే లేడీస్ ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో, ఇవన్నీ కూడా మనకి రాహు కన్య రాశిలో ఉన్నప్పుడు కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. స్పెసిఫిక్ గా ఏంటంటే సొసైటీలో చెట్లు ఎక్కువ పెంచాలి అని సోషల్ యాక్టివిస్టులు ఉంటూ ఉంటారు కదా. ఈ సోషల్ యాక్టివిస్టులు లేకపోతే ఎన్వైరన్మెంటలిస్టులు, ఇలాంటి కెరియర్స్ అంటే మన దగ్గరలో ఉన్న పరిశుభ్రత, పర్యవేక్షణ పరిశుభ్రత చేసుకోవాలి, ఫారెస్ట్లు ఎక్కువ పెంచాలి, చెట్లు ఎక్కువ పెంచాలి, ఫారెస్ట్లను ఎంకరేజ్ చేయాలి, లేకపోతే మనకి కేర్ టేకర్స్ ఉంటారు. ఎలాంటి కేర్ టేకర్స్ అంటే వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, జంతువులకి సంబంధించి జూ పార్క్ లో కేర్ టేకర్స్ ఎవరైతే యానిమల్స్ కి కేర్ టేక్ చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ కూడా రాహు కన్య రాశిలో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నర్సెస్, మనకి మెడికల్ ప్రొఫెషన్స్ లో చూసుకుంటే నర్సెస్, మెడికల్ డాక్టర్స్, కంపౌండర్స్, ఈ మెడికల్ కి సంబంధించి ఫార్మాస్యూటికల్ బిజినెసెస్ లో ఉండేవాళ్ళు, మెడికల్ హాల్స్ రన్ చేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రాహు కన్య రాశిలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక రాహు కన్య రాశిలో ఉండి మీకు దశ అంతర్దశలు వచ్చినప్పుడు మీకు కొద్దిపాటిగా ఏమైనా డిస్టర్బెన్సెస్ అనిపిస్తుంటే గనక మీరు బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామం చాంటింగ్ రెగ్యులర్ గా చేసుకోవడము, లేదా రాహుకి సంబంధించి మీరు ప్రతి బుధవారం రోజు కూడా దగ్గరలో ఉన్న పుట్టలో పాలు పోయడము ఇలాంటివి, అండ్ మీకు మూగజీవులు ఏవైతే ఉంటూ ఉంటాయో వాటికి ఏదైనా ఫుడ్ తినిపించడము, అంటే ఆవులకి గ్రాసం పెట్టడము, వీధి కుక్కలకి బ్రెడ్, చపాతి ఇలాంటివి మీరు గనక దానం చేస్తూ ఉండడము, అండ్ మనీ విషయంలో చీటింగ్ చేయకుండా వీలైనంత మట్టుకు ఎథిక్స్ తోటి కనుక మీరు ఉన్నట్లయితే గనక మీకు రాహు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ చెప్పిన రెమెడీస్ కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి.